ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. 9th క్లాస్ తెలుగులో పదాలు వాటి అర్థాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూడండి. అంచ అంచ అనగా హంస అని అర్థం. అకుంఠిత అకుంఠిత అనగా మొక్క ఓనిది, అడ్డు లేనిది అని అర్థం. అచ్యుతుడు అచ్యుతుడు అనగా నాశనం లేనివాడు అచ్యుతుడు. అతివ అతివ అనగా స్త్రీ అని అర్థం. అధోగతి అధోగతి అనగా నరకం, కింద పడటం అని అర్థం. అనగి పెనగి అనగా కలిసిమెలిసి అని అర్థం. అనాథ అనాథ అనగా దిక్కులేనివాడు అని అర్థం. అని అనగా యుద్ధం అని అర్థం. అనుగు అనగా ప్రియమైన అని అర్థం. అనుజన్ములు అనగా తమ్ముండ్లు అని అర్థం. అపార్థము అనగా తప్పుగా అర్థం చేసుకొనుట. అప్రతిముడు అనగా సాటి లేనివాడు అని అర్థం. అప్రతిహాతము అనగా అడ్డు లేనిది అని అర్థం. అబ్బురం అనగా ఆశ్చర్యం లేదా వింత అని అర్థం. అమేయము అనగా మితి లేని అని అర్థం. అరమర అనగా భేదం అని అర్థం. అర్మిలి అనగా ప్రేమ అని అర్థం. అలరుబోడి అనగా పుష్పము వంటి స్త్రీ అని అర్థం. అవల అనగా అవతల అని అర్థం. అవ్యాజం అనగా కపటము లేనిది, సహజమైనది అని అర్థం. అహర్నిశలు అనగా పగలు రాత్రి అని అర్థం. ఆగమనము అనగా వచ్చుడు, రావడం అని అర్థం. ఆచరణ అనగా ఆచరించేది, చేసేది అని అర్థం. ఆటోపము అనగా ఆడంబరం అని అర్థం. ఆరామము అనగా తోట అని అర్థం. ఆలకించు అనగా విను అని అర్థం. హాస్యము అనగా ముఖం, మొగం అని అర్థం. ఆహూతం అనగా ఆహుతి చేయబడినది అని అర్థం. ఇచ్చ అనగా కోరిక అని అర్థం. ఇరులు అనగా చీకట్లు అని అర్థం. ఇలా అనగా లోకం అని అర్థం. ఉక్కిరి బిక్కిరి అనగా ఊపిరాడని అని అర్థం. ఉత్పాతము అనగా ఉపద్రవం అని అర్థం. ఉద్భవించు అనగా పుట్టు అని అర్థం. ఉద్యమం అనగా ప్రయత్నం, ప్రయాస అని అర్థం. ఉదాత్తత అనగా గొప్పతనము, దానము, వేదమందలి ఊర్ధ్వ స్వరము. ఉదాత్తము అనగా గొప్పతనము, దానము, వేదమందలి ఊర్ధ్వ స్వరము. ఉదాసీనం అనగా దేనియందు ఆసక్తి లేకుండుట. ఉద్దీప్తం అనగా ప్రకాశింపజేయబడింది. ఉన్మూలించు అనగా పెళ్ళగించు అని అర్థం. ఉప్పెన అనగా సముద్రం యొక్క పొంగు అని అర్థం. ఉసురు అనగా ప్రాణం అని అర్థం. ఊసుపోక అనగా తోచక, పొద్దుపోక అని అర్థం. ఎడాటము అనగా విషయం. ఎలనాగా అనగా యువతి అని అర్థం. ఎసగిన్ అనగా అధికమైన అని అర్థం. ఒజ్జ అనగా గురువు అని అర్థం. ఒరిమ అనగా ఒద్దిక అని అర్థం. ఓర్వక అనగా భరించలేక అని అర్థం. ఓలి అనగా క్రమము, కన్యాశుల్కము అని అర్థం. కడలేని అనగా అనంతమైన అని అర్థం. కడలి అనగా సముద్రం అని అర్థం. కరటము అనగా కాకి అని అర్థం. కలత అనగా బాధ అని అర్థం. కలికి అనగా స్త్రీ అని అర్థం. కాలుడు అనగా యముడు అని అర్థం. కావరము అనగా గర్వము అని అర్థం. కావుము అనగా రక్షించుము అని అర్థం. కాసు అనగా ధనము అని అర్థం. కినుక అనగా అలుక, కోపం అని అర్థం. కినాంకం అనగా చిహ్నం, గుర్తు అని అర్థం. కులుకు అనగా వెదజల్లు అని అర్థం. కూతు అనగా కూతురు, బిడ్డ అని అర్థం. కురిమి అనగా ప్రేమ అని అర్థం. కృపానము అనగా కత్తి అని అర్థం. కేరడం అనగా వ్యంగ్యం, కారెడ్యం అని అర్థం. కొట్నం అనగా చాకిరీ అని అర్థం. కొడిమేలు అనగా చేపలు పట్టే సాధనాలు అని అర్థం. కొదువ అనగా కొరత అని అర్థం. కొమ్మ అనగా స్త్రీ అని అర్థం. కొరత వేయుట అనగా శూలరోహణ శిక్ష అని అర్థం.
కోక, కోక అనగా వస్త్రం, బట్ట, చీర అని అర్థం. కోరస్, కోరస్ అనగా గొంతు కలుపటం అని అర్థం. కోస్తాదేశం, కోస్తాదేశం అనగా సముద్ర తీర ప్రాంతం. క్రమ్ము, క్రమ్ము అనగా వ్యాపించు, చుట్టుకొను, పైబడు అని అర్థం. క్లుప్తం, క్లుప్తం అనగా సంక్షిప్తం అని అర్థం. ఖలుడు, ఖలుడు అనగా నీచుడు, క్రూరుడు అని అర్థం. గడే, గడే అనగా చేపలు పట్టే సాధనం అని అర్థం. గణకుడు, గణకుడు అనగా లెక్కలు చేసేవాడు గణకుడు. గయాలి, గయాలి అనగా గయ్యాలి అని అర్థం. గరము, గరము అనగా కృత్రిమ విషం అని అర్థం. గీము, గీము అనగా ఇల్లు, గృహము అని అర్థం. గేలి, గేలి అనగా వెక్కిరింపు అని అర్థం. గోప్యం, గోప్యం అనగా రహస్యం అని అర్థం. గ్రామీయులు, గ్రామీయులు అనగా గ్రామస్తులు అని అర్థం. ఘనుడు, ఘనుడు అనగా గొప్పవాడు అని అర్థం. ఘోరము, ఘోరము అనగా భయం కలిగించేది అని అర్థం. ఘోషించుట, ఘోషించుట అనగా చాటించుట, ప్రకటించుట అని అర్థం. చలుప, చలుప అనగా చేయ, సలుప అని అర్థం. చాకచక్యం, చాకచక్యం అనగా నేర్పు, ఇగురం అని అర్థం. చారు, చారు అనగా అందమైన. చుక్కల దొర, చుక్కల దొర అనగా చందమామ, చంద్రుడు అని అర్థం. చేయువు, చేయువు అనగా పని, చేష్ట అని అర్థం. చెలిమి, చెలిమి అనగా స్నేహం, సోపతి అని అర్థం. చెలువ, చెలువ అనగా స్త్రీ అని అర్థం. చేబలువు, చేబలువు అనగా భుజబలం అని అర్థం. చౌటమడుగు, చౌటమడుగు అనగా నీళ్లు ఇంకని గుంట అని అర్థం. జనత, జనత అనగా జన సమూహం అని అర్థం. జయవెట్టు, జయవెట్టు అనగా జేజేలు పలుకు అని అర్థం. జలధి, జలధి అనగా సముద్రం అనే అర్థం. జలధి అన్న, వనది అన్న, వార్ధి అన్న సముద్రం అనే అర్థాలు వస్తాయి. జలపిడుగు, జలపిడుగు అనగా నీటి ఉధృతి, వరద అని అర్థం. జిజ్ఞాస, జిజ్ఞాస అనగా తెలుసుకోవాలనే కోరిక. తటాకము, తటాకము అనగా చెరువు. తనరు, తనరు అనగా ఒప్పు, ఒప్పెడి అని అర్థం. తనూజుడు, తనూజుడు అనగా కుమారుడు, కొడుకు అని అర్థం. తరి, తరి అనగా సమయం. తరువు, తరువు అనగా చెట్టు లేదా వృక్షం అని అర్థం. తస్కరుడు, తస్కరుడు అనగా దొంగ అని అర్థం. తాలుపు, తాలుపు అనగా ధరించేడి అని అర్థం. తృష్ణ, తృష్ణ అనగా దప్పిక, పేరాశ, ఇచ్చ, కోరిక అనే అర్థాలు వస్తాయి. తెగువ, తెగువ అనగా సాహసం, తెగింపు అనే అర్థాలు వస్తాయి. తేజీ, తేజీ అనగా గుర్రం. త్యజించు, త్యజించు అనగా విడుచు అని అర్థం. దర్శనము, దర్శనము అనగా చూపు, అద్దము, కన్ను, బుద్ధి అని అర్థం. దాస్యము, దాస్యము అనగా సేవ, ఊడిగం అని అర్థం. దిక్కము, దిక్కము అనగా ఏనుగు, గున్న. దీప్తి, దీప్తి అనగా కాంతి, వెలుగు అని అర్థం. దూరదృష్టి, దూరదృష్టి అనగా ముందు చూపు అని అర్థం. దృక్పథము, దృక్పథము అనగా చూసే తీరు, ఆలోచన విధానం, దృష్టి అని అర్థం. దొంతులు, దొంతులు అనగా పేర్చిన కుండలు. దొంతులు అనగా పేర్చిన కుండలు, వరుసలు అని అర్థం. దోఖర్జులు, దోఖర్జులు అనగా బాహువుల దురద గలవారు, యుద్ధ పిపాస కలవాడు అని అర్థం. ద్రవ్యం, ద్రవ్యం అనగా ధనము, సొమ్ము అని అర్థం. ధర్మభీరతి, ధర్మభీరతి అనగా ధర్మమునందు ఆసక్తి అని అర్థం. ధేనువు, ధేనువు అనగా ఆవు అని అర్థం. ద్వాంశము, ద్వాంశము అనగా కాకి అని అర్థం. నజాకతు, నజాకతు అనగా సున్నితమైన అని అర్థం. నాన్, నాన్ అనగా అనగా అని అర్థం. నికృష్టం, నికృష్టం అనగా అధమం, నీచం అని అర్థం. నిక్షిప్తం, నిక్షిప్తం అనగా దాచబడింది అని అర్థం. నిబద్ధం, నిబద్ధం అనగా కట్టుబడి ఉండడం అని అర్థం. నిరశన, నిరశన అనగా భోజనం చేయకుండుట అని అర్థం. నిర్దిష్ట, నిర్దిష్ట అనగా నిర్దేశించిన అని అర్థం. నిర్దుష్ట, నిర్దుష్ట అనగా స్పష్టమైన, ఖచ్చితమైన అని అర్థం. నిశ్చలం, నిశ్చలం అనగా చలించనిది, కదలనిది అని అర్థం. నీరాట, నీరాట అనగా జలక్రీడ అని అర్థం. నుడుగు, నుడుగు అనగా చెప్పు, పలుకు అని అర్థం. నెగులు, నెగులు అనగా బాధ. నెట్టన, నెట్టన అనగా తప్పక. నేల వేలుపు, నేల వేలుపు అనగా బ్రాహ్మణుడు. పట్టము, పట్టము అనగా పీఠం, సింహాసనం అని అర్థం. పట్టి, పట్టి అనగా సంతానం, బిడ్డ అని అర్థం.
పతగము, పతగము అనగా పక్షి, పిట్ట అని అర్థం. పదరి, పదరి అనగా తొందరపడి అని అర్థం. పరభాగ్యోపజీవి, పరభాగ్యోపజీవి అనగా ఇతరుల సంపదపై ఆధారపడినవాడు. పరిజనం, పరిజనం అనగా సేవించువారు, సేవకులు, నౌకర్లు అని అర్థం. పరిమితం, పరిమితం అనగా కొద్దిగానున్నది, మితిగలది అని అర్థం. పరిహాసం, పరిహాసం అనగా వెక్కిరింత. పర్రెవడు, పర్రెవడు అనగా బీటలు వారడం, పగుళ్ళు వచ్చుడు. పాశ్చాత్యం, పాశ్చాత్యం అనగా పడమటి ప్రాంతం లేదా పడమటి దేశాల సంబంధమైన అని అర్థం. పాషండు, పాషండు అనగా వేద బాహ్యుడు, సంసార సంబంధమైన విషయాలతో శాస్త్రాన్ని సమర్థించుకునేవాడు. పీడ, పీడ అనగా బాధ, కష్టం అని అర్థం. పుట్టం, పుట్టం అనగా వస్త్రం అని అర్థం. పుష్టి, పుష్టి అనగా పెరుగుదల, బలం, నిండుదనం అని అర్థం. పూను, పూను అనగా ధరించు, సిద్ధపడు అని అర్థం. పెనగు, పెనగు అనగా పోరాడు అని అర్థం. పెరిమ, పెరిమ అనగా ప్రేమ అని అర్థం. ప్రతిబింబం, ప్రతిబింబం అనగా ఎదురుగా కనిపించేది అని అర్థం. ప్రళయం, ప్రళయం అనగా కల్పాంతం, నాశనం అని అర్థం. ప్రాకారం, ప్రాకారం అనగా ప్రహరీ లేదా చుట్టు గోడ అని అర్థం. ప్రాచ్యం, ప్రాచ్యం అనగా తూర్పు ప్రాంతం లేదా తూర్పు దేశాల సంబంధమైన అని అర్థం. ప్రోలు, ప్రోలు అనగా పట్టణం అని అర్థం. ప్రోలు అనగా పట్టణం అని అర్థం. బందెల దొడ్డి, బందెల దొడ్డి అనగా దొంగతనంగా చేను మేసే పశువులను బంధించే ప్రదేశాన్ని బందెల దొడ్డి అని అంటారు. బర్బరత్వము, బర్బరత్వము అనగా నీచత్వము అని అర్థం. బలిపుష్టము, బలిపుష్టము అనగా కాకి అని అర్థం. బహుధ, బహుధ అనగా పలు రకాలుగా అని అర్థం. బిడారం, బిడారం అనగా విడిది, వాసస్థానం అని అర్థం. బుధులు, బుధులు అనగా పండితులు అని అర్థం. బొంది, బొంది అనగా శరీరము అని అర్థం. బొబ్బ, బొబ్బ అనగా కేక, లొల్లి అని అర్థం. బోకి, బోకి అనగా బోకే, చిప్ప అని అర్థం. భయాకూలిత చిత్తులు, భయాకూలిత చిత్తులు అనగా భయం చేత చెదిరిన మనసు కలవారు అని అర్థం. భవ్యం, భవ్యం అనగా శుభం, యోగ్యమైనది అని అర్థం. భ్రాంతి, భ్రాంతి అనగా భ్రమ అని అర్థం. భూపతి, భూపతి అనగా రాజు అని అర్థం. మందిరము, మందిరము అనగా ఇల్లు, పట్టణం అని అర్థం. మక్కువ, మక్కువ అనగా ప్రేమ, కురిమి అని అర్థం. మగిడి, మగిడి అనగా తిరిగి అని అర్థం. మర్దన, మర్దన అనగా నూరుట, చూర్ణనము. మర్లబడ్డ, మర్లబడ్డ అనగా తిరగబడ్డ, ఎదురు తిరిగిన అని అర్థం. మస్తు, మస్తు అనగా చాలా అని అర్థం. మహిష, మహిషవాహనుడు, మహిషవాహనుడు అనగా యముడు అని అర్థం. మాన్యము, మాన్యము అనగా సన్మానంగా ఇవ్వబడిన భూమి అని అర్థం. మాయి, మాయి అనగా మాయగలవాడు, మాయదారి అని అర్థం. మార్తుడు, మార్తుడు అనగా శత్రువు అని అర్థం. మూర్ఖత్వం, మూర్ఖత్వం అనగా ఎవరి మాట వినని తీరు, అవివేకం అని అర్థం. మేధ, మేధ అనగా తెలివి అని అర్థం. మోతాడు, మోతాడు అనగా పశువులకు వేసే ముక్కుతాడు అని అర్థం. మౌకలి, మౌకలి అనగా కాకి అని అర్థం. మృచ్చిలి, మృచ్చిలి అనగా దొంగిలించి అని అర్థం. యోధుడు, యోధుడు అనగా యుద్ధం చేయువాడు, యోధుడు. రక్కసి రక్కసిఓజ్య అనగా రాక్షసుల గురువు అని అర్థం. రాజభృత్యులు, రాజభృత్యులు అనగా రాజును సేవించువారు అని అర్థం. రేయి, రేయి అనగా రాత్రి, రాత్రి అని అర్థం. రోయుట, రోయుట అనగా అసహ్యించుకొనుట, చీదరించుకొనుట అని అర్థం. లలి, లలి అనగా క్రమం అని అర్థం. లక్ష్యార్థము, లక్ష్యార్థము అనగా ఉద్దేశించబడిన అర్థము అని అర్థం. లిబ్బులు, లిబ్బులు అనగా సంపద, ధనం అని అర్థం. ఇక్కడ లిబ్బి అనగా రాశి అనే అర్థం కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. లేబరీ, లేబరీ అనగా కూలీ అని అర్థం. లేశం, లేశం అనగా కొంచెం అని అర్థం. వంగడం, వంగడం అనగా జాతి, వంశం అని అర్థం. వక్తృత్వం అనగా ఉపన్యాసం అని అర్థం. వగ, వగ అనగా బాధ అని అర్థం. వడి, వడి అనగా వేగం అని అర్థం. వదరుబోతు, వదరుబోతు అనగా ఎక్కువగా మాట్లాడేవాడు, పసపిట్ట అని అర్థం. వలువలు, వలువలు అనగా వస్త్రాలు, బట్టలు అని అర్థం. వసుమతి, వసుమతి అనగా భూమి అని అర్థం. వాంఛ, వాంఛ అనగా కోరిక అని అర్థం.
వాగర్థం, వాగర్థం అనగా మాట యొక్క అర్థం అని అర్థం. వాగ్మి, వాగ్మి అనగా వక్త, యుక్తియుక్తముగా మాట్లాడు ఆడు అని అర్థం. వాచ్యార్థం, వాచ్యార్థం అనగా శబ్దానికి సూటిగా ఉండే అర్థం అని అర్థం. వాయసము, వాయసము అనగా కాకి అని అర్థం. వాయి, వాయి అనగా నోరు అని అర్థం. వాలుగంటి, వాలుగంటి అనగా పెద్ద కన్నులు గల స్త్రీ అని అర్థం. విద్వత్తు, విద్వత్తు అనగా పాండిత్యం. విమతులు, విమతులు అనగా శత్రువులు అని అర్థం. విషాదం, విషాదం అనగా బాధ అని అర్థం. విసపు మేతరి, విసపు మేతరి అనగా శివుడు. వీడ్వడు, వీడ్వడు అనగా వేరగు అని అర్థం. వెట్టి, వెట్టి అనగా జీతం లేని పనిని వెట్టి అంటాము. వెన్నుడు, వెన్నుడు అనగా విష్ణువు అని అర్థం. వేవూరు, వేవూరు అనగా 1000 మంది అని అర్థం. వేసరి, వేసరి అనగా విసుగు చెంది అని అర్థం. వ్రతము, వ్రతము అనగా నియమం, నోము అని అర్థం. ఇక్కడ నియమం అంటే ఉపవాసాది పుణ్యకార్యం అని అర్థం. వ్రతనిష్ట, వ్రతనిష్ట అనగా నియమబద్ధమైన కార్యంలో నిమగ్నమగుట. శక్యం, శక్యం అనగా సాధ్యం అని అర్థం. శమించు, శమించు అంటే శాంతించు, తగ్గు అని అర్థం. శోచనీయం, శోచనీయం అనగా శోకింపదగినది అని అర్థం. శృతం, శృతం అనగా వినబడినది అని అర్థం. శ్రోత, శ్రోత అనగా వినేవాడు శ్రోత. శ్లెతనం, శ్లెతనం అనగా శిథిలం కావడం అని అర్థం. సఖి, సఖి అనగా చెలి అని అర్థం. సఖుడు, సఖుడు అనగా స్నేహితుడు, సోపతిగాడు, దోస్తు అని అర్థం. సన్నాహము, సన్నాహము అనగా సిద్ధం అని అర్థం. సమరం, సమరం అనగా యుద్ధం అని అర్థం. సరాగము, సరాగము అనగా ఒద్దిక అని అర్థం. ససేమిర, ససేమిర అనగా ఎట్టి పరిస్థితుల్లోనూ అని అర్థం. సహోదరులు, సహోదరులు అనగా సోదరులు అని అర్థం. సాత్వికుడు, సాత్వికుడు అనగా సాధు స్వభావి అని అర్థం. సిరి, సిరి అనగా ధనం అని అర్థం. సిద్ధి, సిద్ధి అనగా సిద్ధించుట అని అర్థం. సుభిక్షం, సుభిక్షం అనగా కరువు కాటకములు లేనిది అని అర్థం. సుబేదారులు, సుబేదారులు అనగా ఒక సభకు అధికారి, సేనలో ఒక అధికారి అని అర్థం. సురభి అనగా ఆవు అని అర్థం. సురకరువలి, సురకరువలి అనగా సురగాలి, సురగాడ్పు అని అర్థం. సృజించు, సృజించు అనగా సృష్టి చేయు, కలుగజేయు అని అర్థం. షేక్ సింధి, షేక్ సింధి అనగా సుంకరి, మస్కూరి, ఎల్లోడు, కావలికార్, విఆర్ఏ అని అర్థం. స్మృతి అనగా, స్మృతి అనగా జ్ఞాపకం, యాది అని అర్థం. క్షయము, క్షయము అనగా నశించేది అని అర్థం. క్షమాపతి, క్షమాపతి అనగా భూమికి భర్త, రాజు అని అర్థం. క్షితిధరం, క్షితిధరం అనగా పర్వతం, గుట్ట అని అర్థం. సో ఇది 9th క్లాస్ తెలుగులో పదాలు వాటి అర్థాల గురించి. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.